గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కిరీటం స్కామ్ లో కీలక మలుపు. దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోబోతున్నట్లు జిల్లా ఏసీ లలిత ప్రకటన చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉంది. గుడివాడ ఆలయాల్లో ఏసీ లలిత పర్యటనలో భాగంగా జగన్నాథపురంలోని ఓ ఆలయంలో ఏసీ లలితను కలిసిన చైర్మన్ పోకురి మోహన్ రావు, టీటీడీ నేత గోకవరపు సునీల్. ప్రైవేట్ దేవస్థానంలో ఎవరు చెప్తే విచారణ చేశారని ఏసీని దేవస్థానం చైర్మన్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణకు వచ్చాం, రికార్డులు చూపిస్తే ఇలా జరిగేది కాదన్న ఏసీ లలిత. చైర్మన్ ఒంటెద్దు పోకడలతో ఇప్పటికే గ్రూపులుగా నిలిచిపోయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కమిటీ అధికార పార్టీ మద్దతుతో దేవస్థానం ప్రభుత్వ పరం కాకుండా అడ్డుకుంటామని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత సునీల్. ఏసీ లలిత మాట్లాడుతూ స్వామివారి కిరీటాన్ని చైర్మన్ కమిటీ తాకట్టు పెట్టారని విచారణలో తేలిందని చెప్పారు. రాజేంద్ర అండ్ బ్రదర్స్ వద్ద తాకట్టులో ఉన్న కిరీటం 24 గంటల్లో రికవరీ చేసి భద్రపరిచామని తెలిపారు. విచారణ నివేదిక ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని పబ్లికేషన్ చేస్తామని పేర్కొన్నారు. గవర్నమెంట్ వచ్చింది, మనం నోటీస్ రిసీవ్ చేసుకోకపోయినా ఇట్సెల్ఫ్ నోటీస్ అనేది ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్కి వెళ్ళిపోయినట్టే కదా. ఖచ్చితంగా చేస్తాం. అంటే మాకు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తే మేము యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం రూల్ పొజిషన్ అనేది మాకు ఈ రూల్స్ అనేది చెప్పారు. ఆ రూల్ ప్రకారం మేము వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉందండి. మాకు ఆ విషయం తెలిసేసరికి మేము ఇమీడియట్గా వచ్చి వెళ్ళాము. గవర్నమెంట్ నుండి మాకు సర్క్యులర్స్ వచ్చినాయి. బేసింగ్ ఆన్ సర్క్యులర్స్ మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసాము. అయితే అక్కడ ఉన్న మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని ఆ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర, రాజేంద్ర అండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మేము దాన్ని రికవరీ చేసాము. వితిన్ 24 అవర్స్లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి అయితే సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు, ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. ఆ డ్యూ ప్రాసెస్లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఈ వీక్లో ఆ టెంపుల్ని కూడా మేము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది.